సార్ సభలో మోదీ గారు చెప్పడం జరిగింది. అమరావతి అనేది, అభివృద్ధి అనేది కేవలం నా వల్ల అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి వల్ల అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్లే జరుగుతుందని నొక్కి వక్కాణించి చెప్పడం జరిగింది కదా! సో దీన్ని రాజకీయం చేస్తారంటారా? దీన్ని రాజకీయం అనే కన్నా కూడా యాక్చువల్లీ మోడీ గారు దాని సమయానుకూలంగా వైబ్ వదిలేరనిపిస్తుంది. ఎట్లాగంటే ఆయన ఎన్టీఆర్ గారి ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో ఎన్టీ రామారావుకి ఉన్న అనుబంధం, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. పైగా ఆ ఎన్టీ రామారావు గారి అల్లుడే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఎన్టీ రామారావు గారి మనవడే ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. సో ఈ మొత్తాన్ని ఆయన ఒక సభాముఖంగా ఒక దీనిగా వాడుకున్నారనిపిస్తుంది. ఎట్లాగంటే ఎన్టీ రామారావు గారి పేరు తెచ్చి ఆయన ఆశయం కూడా, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆయన ఆశయం మనకు తెలుసు. సో ఆయన ఆశయం నిలపాలి అంటే మనం ఈ అమరావతిని ఈ దేశం మొత్తానికి గ్రోత్ ఇంజన్గా డెవలప్ చేయాల్సి ఉంటుంది. అది ఒక చంద్రబాబు నాయుడు, నేను, ఒక సోదరుడు పవన్ కళ్యాణ్ కలిసి మాత్రమే చేయాలి. మనమే చేయాలి తెలుగులో అన్నారు. అది చాలా డిప్లొమాటిక్ స్టేట్మెంట్ అన్నమాట. మనం చేయాలి, మన ముగ్గురం చేయాలి, మనమే చేయాలి అని అట్లా స్ట్రెస్ చేయటం ద్వారా ఏంటంటే ఆయన రాష్ట్ర ప్రజలకి ఒక ఎన్టీ రామారావు అని గుర్తు చేయటం ద్వారా నేను మీకు అందరికీ చాలా దగ్గరగా ఉన్నాను, నేను ఎన్టీ రామారావు అభిమానినే, ఎన్టీ రామారావు అడుగుజాడల్లో నడిచేవాడినే. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీ రామారావు అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తే. సో మేము మాత్రమే చేయాలి అనే ఒక విషయాన్ని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలకి ఆయన చాలా మరింత దగ్గర అవటానికి ఆయన ఈ సందర్భాన్ని బాగా వాడుకున్నారు. యూటిలైజ్ చేసుకున్నారంటారా? ఓకే, మోదీ గారు కొద్దిసేపు తెలుగులో ప్రసంగం ఎలా అనిపించిందండి? యాక్చువల్లీ మోడీ గారు ఆ విషయంలో నిష్ణాతుడు. అంటే ఎక్కడికి పెడితే అక్కడ స్థానిక భాషలో మొదట 1-2 వాక్యాలు స్వాగతం చెప్పటాలు అట్లాగే. అయితే ఈసారి మాత్రం కొంచెం ఎక్కువగా వాడారు. మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు మొత్తం మీద ఒక 4-5-6 సెంటెన్సులు, వాక్యాలు తెలుగులో మాట్లాడారు. తెలుగులో మాట్లాడటం ద్వారా ఏంటంటే ఆయన ఇంకోటి ఏంటంటే ఎందుకు మాట్లాడగలిగారు అనేది నేను గమనిస్తే, ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు, అట్లాగే లోకేష్ మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలకి ఈయన స్పందించాడు. ఏంటి ఆయన పలానందుకు మోడీ గారి కృతజ్ఞతలు చెబుతున్నాను అంటే దండం పెట్టడం. అట్లాగే మోడీ గారు ఇదిగో ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నప్పుడు ఆయన దండం పెట్టడం. వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఈయన స్పందించిన తీరు చూస్తే, సో తెలుగు భాష మీద ఆయనకు కొంత అవగాహన ఉంది. మొత్తం అనర్గళంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ ఇప్పుడు కొన్ని భాషలు మనం హిందీ లాంటివి మనం మాట్లాడలేకపోయినా అర్థం చేసుకోగలమంటాం. నేను మాట్లాడలేను కానీ నాకు అర్థం అవుతుందని చెప్తుంటారు. అట్లాగే ఆయన అనర్గళంగా మాట్లాడలేకపోవచ్చు కానీ అర్థం చేసుకుంటున్నారు. సో ఆ మేరకు తెలుగు భాష మీద ఆయన కొంత కమాండ్ ఉన్నట్టు కనిపిస్తున్నది. అలా మాట్లాడడం వెనుక కూడా తెలుగు వారందరికీ దగ్గర కావడమే ముఖ్య ఉద్దేశం అంటారు. చాలా ఎందుకంటే నిజానికి ఆయన అటువంటి తెలుగు పదాలు చాలా మంది రాసుకొని వచ్చి చదువుతారు. ఇంకా రాసుకురావడంలో కూడా ఏంటంటే హిందీలో రాసుకొచ్చి వాళ్ళకి సులభమైన భాషలో జనరల్గా హిందీలో ఉత్తరాది నాయకులు మనకి తెలుగులో చెప్పినట్లు అనిపిస్తుంది. తెలుగు వాక్యాల్లో హిందీలో రాసుకొచ్చి చదువుతారు. కానీ ఈయన అసలు ఎటువంటి పేపర్ లేకుండా చాలా క్యాజువల్గా ఎక్స్టెంపోర్గా మాట్లాడటం అనేది ఆయనకి తెలుగు భాష మీద కొంత అవగాహన, కమాండ్ కూడా ఉన్నది అని మనకు అనిపిస్తుంది. సో అంటే ఏ సభకు వచ్చినా సరే ఆ స్థానిక భాషతో మాట్లాడటం ద్వారా అక్కడ ఉన్న ఆడియన్స్ని ఆకట్టుకోవటం ఒకటేను, ఆడియన్స్కి దగ్గర కావటం, ఆత్మీయంగా దగ్గర కావటం. ఒక పొలిటికల్ లీడర్ కాబట్టి, ప్రధానమంత్రి అయినా ఒక పొలిటికల్ లీడరే కదా. సో ప్రతి పొలిటికల్ లీడరు జనానికి దగ్గరగా ఉండాలని ఆశిస్తారు. సో అందులో భాగంగానే దీన్ని కూడా మనం అట్లా అనుకోవచ్చు. ఇంకోటి, మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే స్థానిక భాషల్లో ఆ మొదటి 2-3 వాక్యాలు మాట్లాడటం అనేది మనం చూస్తూనే ఉంటాము. సో ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ మాట్లాడారు. ఆ ఎక్కువ మాట్లాడటంలో కూడా స్ట్రెస్సింగ్ పాయింట్స్ మనం గమనించాలి. మనమే చేయాలి. చూడండి ఎంత తేడా ఉందో. ఆ స్ట్రెస్ చేసి మనం మాత్రమే చేయగలం, మనమే చేద్దాం అని ఇట్లా. సో అది నిజంగా ఆడియన్స్, ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకు డెఫినెట్గా అది పట్టి ఉంటుంది. సరే మోడీ గారికి తెలుగు వచ్చా,
మామూలు వాక్యాలు చెప్పటము ఏదో పట్టి చెప్పటం వేరు, కానీ స్ట్రెస్ చేయటము మనము మనమే అనే పదాల మధ్య ఉన్న తేడాని ఆయన గమనించకపోతే అది వాడరు కదా. సో అదనమాట. శర్మ గారు, మరి వెళ్తూ వెళ్తూ మోదీ గారు పవన్ కళ్యాణ్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అది ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు నవ్వుతున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళల్లో కూడా చిరుమందహాసం వస్తున్నట్లు ఉన్న ఫోటో బాగా వైరల్ అవుతుంది. నిజంగా ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి, దాని గురించి? యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మోడీ గారికి ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మంచి అభిప్రాయం. ఏమి ఒక సదభిప్రాయం ఏంటంటే ఆయన ఆధునికంగా ఆలోచిస్తాడని, ఆధునికమైన ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు ముందు ఆలోచిస్తుంటాడని ఆయనకు ఒక గట్టి నమ్మకం. అది కూడా చెప్పాడు ఆయన వేదిక మీదనే. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఆయన హైదరాబాదులో హైటెక్ సిటీ కడుతుంటే నేను కీన్గా అబ్జర్వ్ చేశాను. అదేదో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో మోడీ గారు చాలా హైటెక్ సావి అని చెప్పి, ఐటీ సావి అని చెప్పుకుంటూ వస్తే దాన్ని ప్రస్తావించారనమాట. నేను ఐటీ ఇదని చెప్పి ఆయన అంటున్నారు, కానీ అసలు ఆయన ఐటీకి ఆద్యుడు ఇండియాలో. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఈయన ఐటీ హైటెక్ సిటీ కడితే హైదరాబాద్లో నేను దాన్ని కీన్గా అబ్జర్వ్ చేశాను, తర్వాత నేను అక్కడ చేశాను అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత వస్తూనే ఏమైందంటే అట్లా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకు ఒక అభిప్రాయం ఉంది, మంచి సానుకూలమైన అభిప్రాయం ఉంది, ఆసక్తి కూడా ఉంది. సో ఆయన కొడుకుగా లోకేష్ ఒక చిన్న వయసులో ఆయన చాలా స్పీడ్గా ఎదిగి రావటాన్ని, ఏమంటే ఆయన కూడా ఐటీ సేవీలాగా కనిపించడానికి కూడా ఆయనకి బాగా ఇష్టపడుతున్నారు. ఇంకోటి మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ చాలా శక్తిమంతుడు, ప్రజల్లో ఆయనకు తిరుగులేని నైతిక మద్దతు ఉంది అని చెప్పి ఆయనకు ఒక నిశ్చితాభిప్రాయం. గత 2-3 సార్లు ఎన్నికల ప్రచారంలో ఆయన చూశాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే జనం స్పందించే తీరు అదంతా ఆయన గమనించి ఆయన మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది ఆయనకి. అందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఈయన చాలా కీన్గా వినటము, అబ్జర్వ్ చేయడం చేశారు. ఆయన పొగుడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈయన రెస్పాండ్ అవ్వటము అట్లా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో 1-2 సార్లు చిన్నగా దగ్గారు పవన్ కళ్యాణ్, ఒక 2 టైమ్స్. ఆ పక్క వాళ్ళు ఏదో వాటర్ బాటిల్ కూడా ఇవ్వబోతే వద్దని చెప్పి ఆయన మాట్లాడారు, అయిపోయింది. సో సందర్భం అది యాక్చువల్లీ. సో ఆయన వచ్చేసి ఇక మాట్లాడిన తర్వాత మోడీ గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన సీట్ ఇక్కడ ఉంది. సో అక్కడ మాట్లాడేసి వచ్చాడు కూర్చున్నాడు. మోడీ గారు చేయి పెట్టి ఆయన పిలిచాడు, ఈయనేమో తలకాయ ఉంచుకొని కూర్చుంటున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తట్టి మోడీ గారు పిలుస్తున్నారని చెప్పాడు. మళ్ళీ దగ్గరకు వచ్చాడు పవన్ కళ్యాణ్. వస్తే ఆయన చేయి పట్టుకొని ప్రశంసించి చేతిలో ఏదో ఒక చిన్న ఇది పెట్టారు, అది ఒక ట్యాబ్లెట్ అనుకోవచ్చు, లేకపోతే ఒక చాక్లెట్ అనుకోవచ్చు, ఇంకేదో ఒక చిన్నది కనిపించేది కాదు అది. అంటే అనుకునేది ఏంటంటే ఆయన దగ్గారు కాబట్టి ఈయన ఒక చాక్లెట్ లాంటిదో, లేకపోతే మోడీ గారు మామూలుగా చెప్పేది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఇట్లా బయటకు టూర్కి వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్ దగ్గర పెట్టుకుంటారు ఒక చిన్న దీనిలో, అప్పుడప్పుడు అది నోట్లో వేసుకుంటుంటారు అనేది ఒక జనరల్ ఇది. సో అందులో నుంచి ఏదన్నా ఒక డ్రై ఫ్రూట్ తీసి ఆయనకి ఇచ్చారా, దగ్గాడు కాబట్టి, దగ్గు వచ్చింది కాబట్టి కొంచెం నోరు డ్రై కాకుండా ఉంటుందని చెప్పి ఇచ్చుంటారు అనేది. సో పవన్ కళ్యాణ్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆల్సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఆ స్పాంటేనిటీ అనేది మనం మోడీలో చూడొచ్చు. ఆ టైంకి అటువంటి ఆలోచన రావటము, అంటే ఇదంతా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ మీద అభిమానము ఇష్టము ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి స్పాంటేనియస్ రియాక్షన్స్ వస్తాయి. సో పవన్ కళ్యాణ్ స్టన్ అయిపోయినారు, ఈ డి నాట్ ఎక్స్పెక్ట్. సో తీసుకొని సీట్ దగ్గరికి వెళ్ళి ఆయనకు మళ్ళీ ఒక దండం పెట్టి కూర్చున్నాడు. ఇది జనాన్ని బాగా ఆకర్షించింది. అంటే ఇదంతా ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానిక కూటమి ప్రభుత్వం అంటే ఒక చంద్రబాబు నాయుడు, ఒక పవన్ కళ్యాణ్ సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వీళ్ళిద్దరూ మోడీకి మధ్య ఉన్న ఒక సానుకూలత, ఒక పాజిటివ్ ట్రెండ్ని మనకి తెలియజేస్తున్నది. అట్లాగే మీరు గమనిస్తే ఫస్ట్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు స్వాగతోపన్యాసం చేశాడు, వెల్కమ్ చేస్తూ. యాక్చువల్లీ ఆయన మోడీ గారికి తెలియకపోవచ్చు. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాట్ ఈజ్ హీ అనేది చెప్పాడు ఈయనకి. అంటే ఇప్పుడు అమరావతి ఈ కన్స్ట్రక్షన్, మున్సిపల్ శాఖ మంత్రి కదా, ఈ అమరావతి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ రాత్రి వాళ్ళు ఇక్కడ ఈ డయాస్, ఈ వేదిక, ఈ అరేంజ్మెంట్స్, ఈ నిర్మాణాలు
ఇవన్నీ కూడా ఆయనే చూస్తున్నారు. రాత్రి బోళ్ళు చాలా రివ్యూలు చేస్తూ, రాత్రి కూడా లేట్ నైట్ 11 దాకా అక్కడే ఉండి, ఆ వేదిక దగ్గరే ఉండి ఒక ఫైనల్ టచెస్, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, ఇదంతా చేశారు ఆయన. సో ఈ సభ ఇంతగా దిగ్విజయం కావటానికి, ఈ అరేంజ్మెంట్స్ మొత్తానికి కారకుడు ఆయన మున్సిపల్ మంత్రి ఫలానా అని చెప్పి ఆయన మోడీకి చెప్పారనమాట. అప్పుడు ఆయన నారాయణ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత వస్తుంటే ఆయన చేపట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన్ని ప్రశంసించి పంపించారు. అట్లాగే లోకేష్ జనరల్గా మోడీ గారికి తెలుసు, గతంలో కూడా 1-2 సార్లు ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఇట్లా మీటింగుల్లోనే నువ్వు ఒకసారి ఢిల్లీ వచ్చి కలవచ్చు కదా అని చెప్పి అడగటము, జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా. సో ఈసారి కూడా మళ్ళీ ఆయన్ని పొగడటము, ఇట్లా అంటే మోడీ గారు పర్సన్ టు పర్సన్ కాన్సన్ట్రేట్ చేయటము. ఏమండి, వాళ్ళతో ఒక ప్రధానమంత్రి నువ్వు ఏదో ఒక స్టేట్లో ఒక చిన్న మంత్రివి అన్నట్లు కాకుండా ఒక పర్సనల్ భేదాభిప్రాయం అనేది అసలు చూపించకుండా ఒక పర్సనల్ ర్యాపోర్ట్ డెవలప్ చేసుకోవటము. తను కూడా వాళ్ళ స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళలో ఒక మనిషిగా, వాళ్ళలో ఒకటిగా మెలగటం అనేది మోడీ గారిలో ఉండే వ్యక్తిత్వంలో ఒక గొప్ప సుగుణం. అట్లా జరిగింది ఈ రోజు. నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ ముగ్గురులో చూసుకుంటే ఇలాంటివి చిన్న చిన్నవి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారే ఎక్కువ క్లోజ్ అనేలాగా ఏమన్నా? అట్లా ఏమీ లేదు. యాక్చువల్లీ ఎవరి షేర్ వాళ్ళదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టేచర్ వేరు. ఈజ్ ద సీఎం ఆఫ్ స్టేట్ అండ్ ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ అనుభవము. నిజానికి మోడీ గారి కన్నా కూడా అధికారిక పదవుల్లో మోడీ గారి కన్నా కూడా ఆయన సీనియరు. సో ఆయనతో ఉండే ర్యాపోర్ట్ ఆయనతో ఉంటుంది. ఇప్పుడు ఈ లోకేష్ ఈజ్ యంగ్ మినిస్టర్. సో ఈ మోడీ ఆయనతో పోలిస్తే మోడీ సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. సో ఆయనతో ఉండే రిలేషన్ ఆయనతో మెయింటైన్ చేయొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఆయన సినిమా ఫీల్డ్ నుంచి తిరుగులేని ప్రజాభిమానం, ప్రజాదరణ ఉన్న ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాల్లో కూడా అంతకంటే ఎక్కువ ప్రజాదరణ సాధించి, మరి చంద్రబాబు నాయుడుతో కూటమి కట్టి, ఆ కూటమిలోకి ఒక మోడీని, ఒక అమిత్ షాని కూడా కన్విన్స్ చేసి వాళ్ళని కూడా కూటమిలోకి తీసుకొచ్చి ఫైనల్గా ఏపీలో మరి తిరుగులేని విజయం సాధించి అమిత్ షా అండ్ మోడీనే బిత్తరపోయినారు ఇంత విజయానికి. సో మరి ఆయన మీద మరి ఎంత అభిమానం ఉంటుంది. ఈజ్ డేరింగ్ అండ్ డాషింగ్ పాలిటీషియన్ అనే ఒక అభిప్రాయం ఉంటుంది కదా. సో ఆ స్థాయిలోనే ఆయనతో రిలేషన్ ఉంటుంది, అంతే కదా. అది సో ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజుల్ని మోడీ సభలో మనం చాలా తరచుగా చూడొచ్చు, మోడీ గారి సభలో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.